హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను దివ్యాని. అలాగే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ దేని గురించి చెప్పబోతున్నాను అంటే, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ 14/3/2024. అలాగే దీని కౌన్సిలింగ్ అయితే వచ్చేసి 28/3/2024. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్టెంట్ అని చెప్పేసి 26 అయితే ఉంది. సో అంటే మీరు అప్లై చేసిన వెంటనే మీరు జాబ్కి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే. సో మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సింగరేణిలో పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చెక్ చేసుకోండి. ఎన్ఐఏలో పర్మనెంట్ అయితే ఉన్నాయి. పేజ్ 12 ఎస్ఎస్సి నుంచి పేజ్ 12 పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ చాలామంది వైద్య ఆరోగ్య శాఖలో జాబ్స్ పడినప్పుడు మాకు ఏ డిస్టిక్ పడినా చెప్పండి అక్క, మేము కూడా అప్లై చేసుకుంటాము అనేసి చెప్తున్నారు. సో మీరు యొక్క ప్రతి డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది. కాబట్టి మీరు కూడా చూసుకుని అప్లై అయితే చేసుకోవడానికి అయితే వీలుంటూ ఉంటుంది. ఇక్కడ పొజిషన్స్ అయితే చూద్దాము, ఏమేం పొజిషన్స్ అయితే వచ్చాయనేసి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి, నేను ఎక్కువ మందికి ఉపయోగపడే అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫిజియోథెరపిస్ట్ బీపీటీ పొజిషన్ ఒకటైతే ఉంది. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అయితే చూడండి ఫ్రెండ్స్. బీఎస్సీ జిఎన్ఎం చేసిన వాళ్ళకి 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏఎన్ఎం ఎంపీహెచ్ఏఎఫ్ అనేసి ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి ఒకటి, బీ ఫార్మా డి ఫార్మా చేసిన వాళ్ళకి 6 వేకెన్సీస్. సపోర్టింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అర్హతతో ఒక పొజిషన్ అయితే ఉంది. సో ఇక్కడ చాలా స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిద్దిపేట నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. పూర్తిగా నింపబడిన అప్లికేషన్ని సాయంత్రం 5 గంటలలోపు సమీకృత జిల్లా సముదాయాలయం గల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట ఆఫీస్ నెంబర్ S30 సో వారి కార్యాలయంలో సమర్పించగలరని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్, అలాగే అప్లికేషన్ ఫామ్, గైడ్ లైన్స్ అని కూడా ఇచ్చారు క్లియర్గా. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే వచ్చేసి నేను అన్ని చూపించాను. అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అప్లయింగ్ ఫర్ ద పోస్ట్, కమ్యూనిటీ స్టేటస్ ఏంటో రాయండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బీసీ బిలాంగింగ్స్ టు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సో కింద వస్తారనైతే అడుగుతుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే రాయండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చదివారు 4th నుంచి 10th వరకు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళకి. సో దాన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్, సో మీరు ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చదివారు. సో అంటే ఇప్పుడు స్టాఫ్ నర్స్ అనుకోండి ఫ్రెండ్స్, మీరు జిఎన్ఎం చేశారా, ఏం చేశారు, ఏ కోర్సు, ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎక్కడ చదివారు, మీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్, ఎంతెంత మార్క్స్ వచ్చాయి. సో మీరు డీడీటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డీడీ, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్ బ్రాంచ్. సో ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీ జిరాక్స్ కాపీస్ ఏమేమి పెడుతున్నారో అవి ఇవ్వండి. అలాగే డీడీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అక్కడ. సో డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ వాళ్ళు అక్కడ కార్యాలయాలు ఇస్తారు. సో రిసీవ్ అయినట్టు. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్లయితే, గైడ్ లైన్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు గైడ్ లైన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో ఇక్కడ క్లియర్గా మినిమం 18 to 46 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి అప్లై చేసే వాళ్ళకి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో మీకు ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేస్తుందని చెప్తున్నారు. సో సెలెక్షన్ విల్ బి మెరిట్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఇట్లా మార్క్స్ బట్టి ఉంటుంది, రోస్టర్ పాయింట్ అనేసి. హౌ టు అప్లై, ఎలా చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ షెల్ బి సబ్మిటెడ్ బై పర్సన్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ విచ్ క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏమేమి పెట్టాలో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పైన ఇచ్చారు కదా, ఇక్కడ టేబుల్ పైన ఉంది సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సైన్స్ అయిపోతుంది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మార్క్స్ మెమో, రిజిస్ట్రేషను, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, పిహెచ్, రిలవెంట్ సర్టిఫికేట్స్,
రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ కన్సర్న్ మెడికల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అది ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఫిల్ చేయాలి. అలాగే నోటిఫికేషన్ షెడ్యూల్ ఫిల్లింగ్ ఆఫ్ ద పొజిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా సో ఇక్కడైతే మీరు స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ చూపించాను కదా, అది అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఏమీ కనిపించట్లేదు, బట్ ఎంత పేమెంట్ చేయాలో ఒక్కసారి అయితే మీకు దగ్గరగా కన్సర్న్ ఉంటే మాత్రం వెళ్ళైతే అడగండి ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో అప్లికేషన్ ఫీ అని చెప్పాలా, బట్ అప్లికేషన్ ఫామ్లో అయితే ఇచ్చారు. సో మీరు ఏమేమి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి అన్న దాంట్లో కూడా అప్లికేషన్ ఫీ అయితే లేదు. లేటెస్ట్ కమ్యూనిటీ ఇచ్చారు, PH రిలవెంట్ సర్టిఫికేట్స్, అలాగే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. 1 ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ అని అయితే ఇచ్చారు. సో ఇవి ఈ 11 మాత్రం అప్లోడ్ చేసి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. నేనైతే ఫైండ్ అవుట్ అయితే చేశాను ఫీ గురించి అని చెప్పేసి. ఫీ అయితే ఎక్కడైతే చూపించట్లేదు అప్లికేషన్ ఫామ్లో, బట్ మీకు తెలిస్తే మాత్రం దగ్గరగా ఉంటే ఒకసారి వెళ్ళి అయితే అడగండి అప్లికేషన్ ఫీ ఉందా లేదా అనేసి. అండ్ వెళ్ళి అడిగొచ్చిన తర్వాత కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్. మిగతా అదర్ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అసలు అప్లికేషన్ ఫీ ఉందా లేదా అనేసి. బట్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి, వెబ్సైట్లోకి వెళ్ళేసి. నాకు ఎక్కడ అప్లికేషన్ ఫీ కట్టమని ఎంత కట్టమని అయితే చెప్పట్లేదు, ఎవరికి డీడీ తీయాలో కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీనికి లాస్ట్ డేట్ అయితే 14/3/2024 టైం అయితే ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.